బేబీని ఎలా ఓడించాలి? ఏంది మావా, అదేదో బిజినెస్ లో ₹1 పోగొట్టుకున్నట్టు మొహాలు ఏలాడేసుకుని కూర్చున్నారు, ఏమైంది? బాబు డిప్రెషన్ లో ఉన్నారేంటి అని అడుగుతున్నాడు పాప. యుఎస్ లో వీకెండ్ కి లాస్ వెగాస్ వెళ్లే వాళ్ళం. ప్రతి నెల లాంగ్ డ్రైవ్ కి వెళ్లే వాళ్ళం. కాలిఫోర్నియాలో సెటిల్ అవుతామంటే నువ్వు విన్నావా? అబ్బా, అస్సలు అర్థం కాని భాషలో మాట్లాడతారు. ఇంతకీ మీ బాధ ఏంది? ఏమి లేదు గోపి. హౌ మెనీ డేస్ ఇలా వెయిట్ చేయాలి? అవును రాలుడు, నాకు కూడా చికాగ్గానే ఉంది. అసలు ప్రాపర్టీ రాకపోయినా ఇష్యూ కాదు, బట్ నేను బేబీని డామినేట్ చేయాలి బాబు. మామా, అత్త ఏమంటుంది? తొక్కలో ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, బేబీని మాత్రం పోటీలో ఓడించాలి అంటుందిరా. అత్త, ఆ విషయం నా మీద వదిలేయ్. నువ్వు ఎలా అయినా చెల్లెని ఓడించి ఆవిడ మీద నువ్వు గెలిచేలా ఓ సూపర్ ఐడియా చెప్తావా? ఆలోచిస్తానంటున్నా మావా. నువ్వు ఆలోచించి మాకు చెప్పి పాప గెలిచి ఇవన్నీ అయ్యేవి కావురా. బాబు పెద్ద మ్యాటర్ ఏం కదలే పాప, వదిలే. మావా, ఇప్పటిదాకా బానే ఉన్నావు కదరా, ఏమైంది? సూపర్ ఐడియా వచ్చింది మావా. ఈ దెబ్బతో చెల్లి మీద గెలవడమే కాదు, ప్రాపర్టీ కూడా మీదే. రియలీ? లిల్లీ ఎవరత్తా? బాబు హ, లిల్లీ కాదురా, నిజమా అంటుంది. నిజమే అత్తా. ఎలా గోపి? హౌ? చెప్తా రండి. సూపర్. ఈ ప్లాన్ తో నీకు 20 మార్కులు గ్యారంటీ అత్తా. 20 మార్క్స్ స్కోర్ చేస్తామంటున్నాడు పాప. ఒరే గోపాలం, పాపమ్మని బాబుగాడిని భోజనానికి రమ్మనరా, నువ్వు కూడా రా. అట్టాగేనానమ్మా. మావా, భోజనం అంట. పద పాప. ఏంది నానమ్మా, భోజనానికి అని పిలిచి అట్టే కూర్చుంటే ఎట్టా? అత్త, ఒక్క నిమిషం చాపేస్తా. దా కూర్చో. మావా కూర్చో. రే, అలా కింద కూర్చున్నారేంట్రా, లేవండి. భోజనానికి అత్తమ్మా. ఇవాళ బఫే బాబుస్ వడ్డించడాలు లేవు, సెల్ఫ్ సర్వీస్. ఏంది మావా స్పెషల్ అంటనా? మోహన్ స్పెషల్. నువ్వులే, బఫే అని ముందే ఏడవచ్చుగా. మేం కింద కూర్చోలేదుగా. ఏమో, మీరు ఆల్రెడీ మెక్కేశారేమో అనుకున్నా. బాబు ఏం లేదులే పాప, బఫే అంటా పద. మావా, బఫే అంటే దేంతో చేస్తారు? అదేమన్నా కూర పలావ్ టైపా? బఫే అంటే తినేది కాదురా, ఎవడికాడు వడ్డించుకొని నిలబడి తింటాం. పద. ఏంద్రా బాబుగా అంత చిరాగ్గా ఉన్నావు? ఏం లేదులే అత్తమ్మా. అడ్డంలే, పర్వతంలో అడ్డం నిలబడితే ఎట్లా? బాబు మౌంటైన్ లో అడ్డంగా ఉన్నావేంటి అన్నాను పాప. చూసారా నానమ్మ, చంటి దానని కూడా చూడకుండా ఎలా తిడుతున్నాడో. ఏంటి, నువ్వు చంటిదానివా? ఏ తలక మాసని ఎదవన్నాడు? నువ్వే గారా బాబుగా, నిన్న మొన్న ఎక్స్టేట్. అప్పుడేదో బుద్ధి లేకన్నాను. ఎప్పుడు వచ్చింది కనుకలే. పాపో పాపో పాప. అమ్మమ్మ, తాతయ్య నువ్వు కూడా రా. లేవోయ్. హైదరాబాద్ లో మీరంతా ఎట్లా తింటారా మనవరాలా? హోటల్స్ లో పెళ్లిళ్ళలో ఇలాగే భోంచేస్తారు తాతయ్య. ఒరే, ఈసారి పరీక్షలో నెగ్గిన వాళ్ళు మా ఇద్దరికి పార్టీ ఇవ్వాలి. ఏమంటావ్? అట్లాగే. నానమ్మ, నేను గెలిస్తే మిమ్మల్ని ఇద్దరిని హైదరాబాద్ కి తీసుకెళ్తా. అట్టాగేలే మనవరాలా. పెద్దమ్మా, నేను నిన్ను అమెరికా తీసుకెళ్తాను. ఓకే? అత్త అత్త, నేను కూడా వస్తా. షేర్ గోపి. అబ్బా, ముందు పరీక్ష ఏంటో చెప్పండి అత్తమ్మా. రేపు చూద్దాంలేరా, ముందు తినండి. బాబు పాపా, ఈ స్కీమ్ తో మనకి మార్కులు వస్తాయి. రాత్రి నువ్వు అమెరికా తీసుకెళ్తాన్నావు కదా, దానికి ఆ ముసలాళ్ళు, సారీ అత్తమ్మ మామయ్యలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ స్కీమ్ తో ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. బాబు, you're right. పద పాప పద. ఎవడూ రావట్లేదు కదా, వచ్చి నాదే ఈ కవర్ అంటే పొద్దున్నే 10,000 బొక్క. బాబు వెయిట్. వై పాప,
మనకి విట్నెస్ ఉన్నాడు కదా, అప్పుడు కొంప డిప్ అవుతుంది అంటున్నావా? యువర్ రైట్. పాపా 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 ఆ డస్ట్ని అలాగే ఉండని. బై బాబు. మనకి రోడ్డు మీద దొరికిందంటే అత్తయ్య వాళ్ళని నమ్మాలి కదా. నీట్ గా వాళ్ళకి చూపించడానికి ఇక్కడ దాకా రావడం ఎందుకు, బొంగు లోపలే చూపించేవాళ్ళంగా. ఓ యా పద ఇప్పుడు ఆ గోపాలంగడు వచ్చేలోపు మనమే డ్రామా స్టార్ట్ చేద్దాం. యా బాబు, బేబీ వాళ్ళు కూడా లక్కీగా ఇక్కడ లేరు. నాకెందుకో ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందని అనిపిస్తుంది బాబు. నాకు కూడా సేమ్ ఫీలింగ్ పాపా. పద పద లెట్స్ పద. గో. ఏంటి నానమ్మా, కాఫీ తాగుతున్నావా? లేదే మనవరాలా, కొత్తిమీర రసం తాగుతున్నాను. ఎందుకమ్మమ్మా? ఆరోగ్యానికి మంచిది మనవడా. నో బాబు, ఐ డోంట్ అగ్రీ. దిస్ ఇస్ నాట్ రైట్. దీనిలో తప్పే ఉంది బంగారం. ఆయమ్మా, ఇంత వయసు వచ్చినా బాబు గారి పెళ్ళాన్ని బంగారం అని భలే పిలుస్తాడులే. అలా భజన చేయకపోతే 4 పీకుద్ది తాతయ్య. చాలేవే నూరుకో. ఏంట్రా బాబుగా, పాపం ఏదో అంటోంది. ఆ చేతిలో కవరేంటి పాప మేడం? కనిపించట్లా? డబ్బు 10,000. 10,000? యా దద్దమ్మా, ఓ సారీ పెద్దమ్మా, మేము అవుటింగ్ వెళ్తుంటే మన హౌస్ ముందు దొరికింది. దొరికితే మందే కదమ్మా. నో బాబు, పాపం దీని ఓనర్స్ వస్తారు, వాళ్ళకి మనం రిటర్న్ చేద్దాం. అది కాదు పాపా. నో బాబు, పెద్దమ్మ పెద్దనాన్నకి రెస్పెక్ట్. ఏందిరా బాబుగా, పాపం ఏమంటుంది? ఏం లేదు మామయ్య, ఈ డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు వస్తారు, వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తేనే పెద్దమ్మ పెదనాన్నల గౌరవం నిలబడుతుంది, మనం తీసుకోవటం తప్పు అంటుంది మామయ్య. మాయమ్మే మా తల్లే. ఏమో మనవరాలా, అదే నీకు దొరికితే కనీసం మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా దాసేసేదానివి. అవునమ్మా, ఒకవేళ దాని తాలూకా వాళ్ళు వచ్చినా మాకేం తెలియదని చెప్పేది. బాగా చెప్పేవరా బాబుగా. మరి మా పాప ఎక్కడా, ఆ తింగర్ది ఎక్కడా? బావా, ఏదో కొత్త స్కీమ్ అనుకుంటాం. అందులో వాళ్ళ ప్లాన్ ఏంటుంది? ఏదైనా సరే ఈ ఎపిసోడ్ లో మనమే గెలవాలి బావా. ఏంటో మనవరాలా, మొగుడు పిల్లలు అలా గుసగుసలాడుతున్నారు. ఏముంది, మా దగ్గర నుంచి డబ్బు ఎలా కొట్టేయాలని ఆలోచిస్తున్నట్టున్నారు. ఊరికో మనవరాలా, ఏదో పరేషానికి అంటున్నాడులే. రే బావగా, లేదురా. ఏమైంది, ఫీవరా? కాదు, విరక్తే. ఈ స్కీమ్లు ప్లాన్లు ఏం తెలు. మనం ఇప్పుడు డబ్బు గురించి ఆలోచించాలి, ఎదురు తిరగాలి. ఛీ, నాకు చిరాకు దొబ్బుతుంది. ఏం చేద్దాం బావా, హైదరాబాద్ వెళ్ళిపోదామా? అదే బెటర్ అనిపిస్తుంది. నిన్నటి ఎపిసోడ్ చివర్లో పెద్ద పొడింగి లాగా ఈ ఎపిసోడ్ లోంచి చించి ఆరేస్తా అన్న రేంజ్ లో చెప్పా. నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఎహె, నాకైతే చిరాకేస్తుంది. కూల్ కూల్ మై బాయ్. ఇప్పుడు ఆ డబ్బుల స్కీమ్ గురించి నువ్వు మర్చిపో. నేను ఆలోచిస్తా, ఈ పందెల్లో గెలుస్తా. ముసలిళ్ళని తీసుకుని హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదాం. ఏమంటావు? నీ ఇష్టం. నీ ఇష్టం అనుకుంటే నువ్వు కూడా ఆలోచించరా బావా. అదే గిరి. పాపం, అత్త ఏం చేస్తున్నారో ఏమో. అవును, హైదరాబాద్ లో ఉంటే అట్లీస్ట్ తిట్టడానికైనా రోజు ఫోన్ చేస్తూ ఉండేది. అత్త సంగతి పక్కన పెట్టు బావా, ఈ మనీ మ్యాటర్ ఏమై ఉంటుంది? అది అర్థం కాకేగా ముసుగుతని పడుకుంది. నిజంగా అయితే అవి దొరుకుండవు బావా. మరి వీళ్ళే పడేసి వీళ్ళే తెచ్చారంటావా? నాకు అదే అనిపిస్తుంది బావా. లేకపోతే పల్లెటూరులో 10,000 పోతే పెద్ద సంచలనం అయ్యేది బావా. ఊరు వాడ ఏకమై మీటింగులు పెడతారు. అలాంటిది ఇంతవరకు ఎవరూ రాలేదంటే అది కదా అర్థం. అవును, ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది. అనమయ్య గారే, ఎవరయ్యా నువ్వు? కొండాపురం రైల్వే గేట్ దగ్గర ఉంటానమ్మా. అవునా, గేటు పక్కన మత్తనే బాగున్నాడా? నువ్వు ఉండబోయ్. నీకేం కావాలయ్యా? ఏం లేదమ్మా, కౌలు డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తుంటే డబ్బులు పోయాయి. ఇప్పుడు ఆసాముకి ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఏడాదంతా రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిందమ్మా. ఎంత పోయాయి? 10,000 అమ్మా. నిన్న 25,000 ఇచ్చా, ఇవాళ మిగిలిన 10,000 ఇద్దామని బయలుదేరా. తీరా ఆడికి పోయి చూస్తే డబ్బులు లేవమ్మా. ఎరా ఏమంటారు? పెద్దమ్మ, వీడు చెప్పేది అదపం కావచ్చు. అదబ్బం కాదు పాప, అబద్ధం. నా ఫ్లో ఆపు. కంటిన్యూ కంటిన్యూ. ఇంతకీ ఏం చేద్దామంటావే? ఏ లేదత్త, నువ్వు మాకు పరీక్షలు పెట్టినట్టు మేము వీడికి పరీక్షలు పెడతాం. ఏం పరీక్షలో? That's none of your business. ఏంది పాపం అంతలాకే కాసావు, పసి దడుచుకోదు. తొందరగా విషయం తెలిసిందే. సరే సరే, ఏం పరీక్షలు పెడతారో పెట్టండి. బాబు, వాళ్ళు ఇప్పుడు చాలా అలర్ట్ గా ఉండాలి. అవును,
పెద్దమా పెద్దనాన్న మీరిద్దరు లోపలికి రండి, నేను చెప్తాను. అమ్మగారు మీకు గాని దొరికాయేంటండి? అవునయ్యా దొరికాయి. ఇంతకు నీ పేరేంటన్నా? కొండయ్యండి. చూడుకోండయ్యా, ఆ. ఊళ్ళో అంత మంది ఉండగా సరాసరి నువ్వు ఇక్కడికే వచ్చి డబ్బులు పోయాయని ఎందుకు అడుగుతున్నావు? అవును కదా కొండయ్య. అది చెప్పుకోండియా. ఏం లేదమ్మా, ఈడికొచ్చేదాకా బొడ్లోనే ఉండాయమ్మా. ఈ దాటాక చూసుకుంటే లేవమ్మా. ఆహా, విన్నావు కదా, చాలా ఇంకా వివరాలు కావాలా? యాదవ అనుమానాలు నువ్వును. పదండి అత్తమ్మా. కమ్ పెద్దనాన్న, లెట్స్ పదండి. గో. బావా పద పద. పెద్దనాన్న ప్లీజ్ కమ్. కూర్చోండి. పెద్దమా కూర్చో. అబ్బో, పాపకి పెత్తనం ఇస్తే తెగరెచ్చిపోతుంది. ఏం చెప్తారో విందాం బావా. వాళ్ళు చూస్తే మనల్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తారు. చూడకుండా చూద్దాం బావా. ఏంట్రా బాబు, ఏం పరీక్ష? ఏం లేదత్తమ్మా. పాప, ఇందాక మనకు దొరికిన డబ్బులన్నీ చూపించు. ఎదుగోండి. పాప పాప పాప, కవర్ తీసి చూపించు పాప. సారీ. ఎదుగో పెద్దమా. అది ఏందిరా బాబుగా, ఇప్పుడేమంటావు? భలే అడిగారు తాతయ్య. లేదు బాబు, బాబు సార్ ఏదో కిరికిరే పెట్టు. ఏం లేదు మావయ్య, ఇప్పుడు ఇవన్నీ 500 రూపాయల నోట్లే కదా. అవును, అయితే అయితే ఏంటత్తమ్మా? ఇవి తీసుకెళ్ళి వారి దగ్గర దీంట్లో హౌ మెనీ 100 pieces, హౌ మెనీ 1000 pieces, హౌ మెనీ 500 ఏంట్రా pieces. పీసులంటది? నువ్వు ఉండు పాప. ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి నువ్వు పోగొట్టుకున్న వాటిలో ఎన్ని 100 నోట్లున్నాయి, ఎన్ని 500 నోట్లున్నాయి, ఎన్ని 1000 నోట్లున్నాయని అడుగుతాం. కరెక్ట్ గా చెప్పాడనుకో, We'll give it. మనం ఇచ్చేస్తాం. బాలే పండ్రా బాబుగా, శాబాష్, అలాగే చెయ్యి. బావా, వీళ్ళింత పకడ్బందీగా రెడీ అవుతున్నారంటే ఆ వచ్చిన వాడు గోపాలమని నా డౌట్. అవునా? చూద్దాం పద. తొక్కలో 2 ముక్కలు చెప్పడానికి ఎంతసేపు చేస్తారో ఇంట్లో. గోపాలం, ఒరే కోటగుమ్మం గోపాలం. లేడనుకుంటా దిల్లు. ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి కదా బావా. ఏంది ఇల్లు? నా మీద అనుమానం వచ్చిందా ఏంటి? ఇదిగో కొండయ్య బాబాయ్. నిన్నే కొండయ్య బాబాయ్. ఏందమ్మా? ఏంటి బాబాయ్, అది నీ పేరు కదా ఏంటి? పిలిచినా పలకట్లేదు. ఏం లేదులయ్యా, పైకం పోయిన బాధలో ఉన్నాను కదా. ఇంతకీ ఏంది చెప్పు. ఏం లేదు బాబాయ్, మా గోపాలమన్నగాని వచ్చాడా? ఎర్రగా ఎత్తుగా రోజా సినిమా చూసావా? ఏంది నా గురించి చెప్తా ఉంది? మధ్యలో రోజా సినిమా గురించి ఎందుకు అడుగుతా ఉంది? నిన్నే బాబా, అబ్బా. రోజా సినిమా చూసావా? అప్పుడెప్పుడో చూశానమ్మా. చూసావు కదా, ఆ. ఆ సినిమా హీరో అరవింద్ స్వామిలా ఉంటాడు మా అన్న. ఏమోనమ్మా, అరవింద్ సాంగ్ రాలేదు, ఏ సాంగ్ రాలేదు. అవునా, మరి ఎక్కడికి వెళ్ళుంటాడు? బావా ఇట్రా, నీ కారాలో ఒక మాట చెప్తా. ఏం అర్థమైంది అవ్వట్లేదు, ఏదో ఫిట్టింగ్ పెడుతుంది. వీళ్ళు ఇంకా రాలేదేంది? అది బావ విషయం, నువ్వు త్వరగా వెళ్ళు. అలాగే. Please go. Hey man, please come inside. అత్తను పంపించకుండా మావ రావచ్చు కదా. బాబాయ్, నిన్నే లోపలికి రమ్మంటున్నారు. అట్టాగా. అబ్బా, అమ్మా. Come. రావయ్యా, కూర్చో. అట్టాగేమ్మా. అయ్యో అదేంటి, పైన కూర్చో. పర్వాలేదమ్మా. తొందర కానీ మామ, చెల్లికి అనుమానం వచ్చినట్టుంది. ఇదిగో నీ పేరేంటన్నా? కొండేనానమ్మా, పాపం డబ్బు పోయిన బెంగతో పేరు కూడా మర్చిపోయాడు. సరే సరే, ఇదిగో కొండయ్య, మేము ఇలా మాట్లాడుతున్నామని నువ్వేం అనుకో మాకు. చెప్పండమ్మా. చూడు పెద్దాయనా, డబ్బు నీదో కాదో అని మాకు తెలియడానికి ఓ చిన్న పరీక్ష పెడతాం. పరీక్ష ఏంటి బాబు సార్? కొండయ్య బాబాయ్ మొహం చూస్తే దొంగలా కనిపిస్తున్నాడా? చూడండి. అరే ఏంటి బాబాయ్,
నీ మొహం దొంగ మొహంలా ఉందా? ఇది చూడండి, ఇక్కడ చూడండి. అమ్మో అమ్మో వద్దు వద్దు వద్దు. అరే ఏంటి బాబాయ్, నీ మొహం దొంగ మొహంలా ఉందా? ఇది చూడండి. అమ్మో అమ్మో అబ్బా నువ్వు ఉండవే సతరకాయ. అమ్మా ఆ పరీక్ష ఏదో తొందరగా పెట్టండి అమ్మా. Look, Mr. Kanjaya. Papa? Actually, నేను చెప్పనా ప్లీజ్? okay. అది కాదు పెద్ద నువ్వు పోగొట్టుకున్న డబ్బుల్లో 100 నోట్లు ఎన్ని? How many thousand notes? 500 రూపాయల నోట్లు ఎన్ని? ఏహే, ఎన్నైతే మీకెందుకు, మొత్తం Shut up! పెద్దవాళ్ళం మాట్లాడుతున్నాం కదా, నువ్వు చెప్పు పెద్ద ప్రమాణం పూర్తిగా చెప్తున్నా, అన్ని 500 నోట్లే బాబు గారు. ఆ? మా బాబు సార్ పేరు నీకెలా తెలుసు బాబాయ్? నాకేం తెలుసమ్మా, బాబు గారు అన్నా. అదే మా బాబు సార్ పేరు అదే అంటున్నా. అనవసరంగా ఒప్పుకున్నా, ఇదేదో నా మెడకి చుట్టుకునేటట్టుంది. పాపా 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 బాబు గారు అనేది గౌరవంగా పిలిచే పదం, అర్థమైందా? ఓ అలా అన్నాడా? ఇదిగో బాబుగా, అన్ని 500 అంటున్నాడుగా, ఇచ్చేయి ఆ డబ్బులు ఇచ్చేయి. అమ్మా ఇదిగో థ్యాంక్స్ అమ్మా. చూసావటే మనవరాలా, పాపం ఎంత గట్టిదో, ఎవరి సొమ్ము ఎవరికి చెందాలో వాళ్ళకే ఇచ్చింది. పెద్దమాజీ రాయి. ఆ? ఎవరో పిలుస్తున్నట్టున్నారు, ఏవో పద వెళ్ళి చూద్దాం. పదండి పదండి. చెల్లికి అనుమానం వచ్చింది. ఏమని? నేనేనని. నువ్వే కదా గెటప్ లో ఉన్నది నేనని. Oh my God! అప్పుడు నువ్వు immediate గా ఇక్కడి నుంచి get out అయిపోతావు. ఇప్పుడే Fast! ఎవరమ్మా నువ్వు? ఇందాక మీ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే మాది డబ్బులు పోయాయి జీ. కొండయ్య ఒక నిమిషం వెళ్ళరా. బజ్జ బజ్జ అవతల ఆసామి ఎదురు చూస్తా ఉన్నాడమ్మా. పర్లేదులే, ఒక నిమిషం వచ్చేళ్ళు. ఏయ్, నాన్నమ్మ రమ్మంటుంటే ఆయన వైపు చూస్తావేంటి? ఇట్రా. అయిపోయింది. పాపా మన చాప్టర్ క్లోజ్. Bye, బాబు. సిచ్యుయేషన్ అర్థం కావట్లేదా పాప? No, బాబు. అటు చూడు. Okay. నీ పేరేంటమ్మా? మస్తాన్ బీజీ. ఆ, ఎంత పోయిందేంటి? 10,000, అదే 10,000. ఏంట్రా బాబుగా ఇది, ఏం చేద్దాం ఇప్పుడు? ఆ, ఏంది చేసేది, మొత్తం కిచిడి కిచిడి అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? బాబు సార్, మీరన్నట్టు కొండయ్య బాబాయిది దొంగ మొహమేమోనని నా అనుమానం. బాబు సార్, ఏంటి? అమ్మాయి గారు నన్ను దొంగ అంటున్నారు బాబు గారు. నువ్వేమంటావురా బాబుగా? Don't worry, పెద్దమ్మా. అబ్బా వాడి పొలంలో వరేస్తే నీకెందుకే, జొన్నేస్తే నీకెందుకే, ముందు డబ్బుల సంగతి ఆలోచించు. అయ్యో రామా, మా పాప నువ్వేం బాధపడకని ఇంగ్లీష్ లో డోంట్ వరీ అని అత్తమ్మా. ఓహో అదే. పెద్దమ్మాజీ, ఆ? నాది సంగతి వదిలేసి మీది మాట్లాడుకుంటుంది. అది మా అమ్మాయి షాదీ కోసం దాచుకున్న పైసలు జీ. మీకు దొరికిందా జీ? దొరికాయి మస్తాన్ బి, కానీ అవి ఈ బాబాయ్ వినని ఇచ్చేస్తున్నారు. నీ మొహం చూస్తేనేమో నువ్వు నిజం చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఈ బురకాలో ఉంది ఖచ్చితంగా గిరిగాడే, అనుమానమే లేదు. ఇందాక గోపాలం గడి చెప్పాడు కదా, బేబీకి అనుమానం వచ్చిందని. కౌంటర్ గా వీడికి బురకా వేసి తీసుకొచ్చింది. ఇప్పుడే తేల్చేస్తా. నువ్వు కొండయ్యని దొంగ మొహం అన్నావు, ఓకే. కానీ మస్తాన్బి మొహం చూడకుండానే నిజం అంటున్నావంటే నీకు తెలుసా, లేకపోతే నువ్వే అరేంజ్ చేసావా? ఇప్పుడే తేల్చి పడేస్తా. నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందట్రా? ఘోష తీస్తావరా వేదవ? మనం అయిపోయినట్టు. No, please. ఇంకోసారి అడిగితే చెప్పుచ్చుకోట్టు. మస్తాన్ బీజీ, ఏడు పాపి వచ్చిన పని చూడు. అమ్మాజీ, నా పైసలు దొరికాయి అంటున్నారు. Listen, Mutton BG. మటన్ బీబీ కాదు పాప, మస్తాన్ బి. Oh, whatever. Say, no lose చేసిన money. మీరు పోగొట్టుకున్న డబ్బులు మీరు కంటిన్యూ చేయండి పాప మేడం. How many 100 rupees? 100 నోట్లన్నీ, How many 1000 rupees? 1000 నోట్లన్నీ, How many 500 rupees? 500 నోట్లన్నీ. Come on, tell me truth. రా నిజం చెప్పు. అన్ని 500 నోట్లే జీ. పాప మేడం, టోటల్ 500 ఉంటా. Okay, ఆ notes మీద ఉన్న numbers ఏంటి? ఇది అన్యాయం. ఆ ప్రశ్న దొంగ మొహం కొండయ్య బాబాయ్ అడిగారా? ఇప్పుడు అడుగుతాం. ఇదిగో పెద్దాయనా, నీకు తెలుసా? ఓ తెలుసండి. అది తెంగరిది, అది తీసిన గొత్తులో అదే పడింది. ఆ డబ్బులు ఇటివ్వు. ఒక్క నిమిషం అమ్మా, ఇదిగోండి. ఇప్పుడు చెప్పు నెంబర్లు. 29AZB. అది Hey,
ఇదిగో బాబు అక్షరాల కొండయ్య డబ్బులే. ఇదిగో మస్తాన్ బి దొంగ డబ్బు ఆశించడం తప్పు కదా. అది కాదు జీ. Shut up! Yeah, shut up. నేను వెళ్ళొస్తానమ్మా. ఒక్క నిమిషం బాబాయ్. మస్తాన్ బి నువ్వు కూడా ఉండు. పాప నీ డబ్బులు కూడా దొంగదానికి పాపం ఏంటి? నానమ్మ ఒక 100 రూపాయలు ఇవ్వు ప్లీజ్. దేనికే? పాపం మస్తాన్ బి ఎన్ని కష్టాల్లో ఉండి ఈ పని చేసిందో ఏంటో. దొంగదానికి వత్తాసు. Shut up! నానమ్మ డబ్బులు ఇవ్వు. ఇందా. నానమ్మ ఈ 100 నీదే కదా. అదేంది మనవరాలు ఇప్పుడే మీ నాయనమ్మ గారు తీసుకున్నా. నువ్వు ఉండు తాతయ్య. చెప్పు నానమ్మ. అక్షరాల 100 నాదేనే. అయితే దీని మీద ఉన్న నెంబర్ ఏంటో చెప్పు. అదైతే దాని నెంబర్ నాకేం తెలుసు? మరి అన్ని నోట్ల మీద ఉన్న నంబర్లు కొండేకలు తెలుసు. టకటకమని చెప్పేశాడు. శబాష్ మనోరాల శబాష్. ఇవి అక్షరాల మస్తాన్ బి డబ్బులే. అది కాదమ్మా, అది నువ్వు నోర్మోయ్. ఇప్పటికే సీన్ చాలా పెద్దదైంది. నాకు అవతల చాలా పనులున్నాయి. నువ్వు పదవోయ్. ఇదిగో మనోరాలా నీకు 10 మార్కులు వేసా. షా. రే గోపాలం, నువ్వు తీస్తావా నన్ను తీయమంటావా? నేనే తీసుకుంటానండి. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె. ఏం చేస్త్రీ మీరెప్పుడు ఇలాగే చేస్త్రీ. మాకు 10,000 ఇస్త్రీ. బాయ్ బాయ్ జీ.